తెలుగు సొగసులు యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. స్కూల్లో టీఎల్ఎం చాలా ఖర్చుతో కూడిందని చాలామంది అనుకుంటారు. నా ఉద్దేశంలో అయితే జీరో కాస్టు లేదా ఒక 10 or 20 రూపీస్తో మనకు కావాల్సినంత మెటీరియల్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక రకమైన క్లాత్. ఇది మెటీరియల్ చూపించు పాప, ఒకటి తీసుకో ఏదో ఒకటి. అది క్లాత్ అండి, ఇది క్లాత్. ఈ క్లాత్ని ఇట్లా మనం కలర్ఫుల్ క్లాత్లు తెచ్చుకొని రౌండ్గా కట్ చేసుకొని మనం పెట్టేసుకొని, ఇందాక ఒక ఛానల్లో చూపించాను మీకు, అక్షరాలు ఏమైనా కట్ చేసి అతికించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని మనం ఆ యొక్క వాళ్ళకి పిన్నిస్తో ట్యాగ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ వర్క్ నేను చేత పట్టిస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లో ఇదే విధంగా ఇందాక ఎట్లాగినా మనం ఇప్పుడు కా తీసుకో పాప, నువ్వు కా చూడమ్మా, కా. వెరీ గుడ్. కా ఉంది. కా డబ్బా కావాలి నాకు. కా తర్వాత ఏం తీసుకోవాలి? డా తీసుకో, డా తీసుకో. కాడా నిలబడు. కాడా అమ్మాయి పక్కన నిలబడితే కదా కాడా. నువ్వు ఇప్పుడు ఎక్కడ నిలబడాలి? నువ్వు ఎక్కడ నిలబడాలి? అక్కడ నిలబడాలి. ఏమైపోయింది ఇప్పుడు? చూడండి, చదవండి. నీ దగ్గర నీ స్టార్ట్ చేయాలి. కాడా. వాడు పక్కకు పోయాడు అనుకో, అప్పుడేమవుతుంది? పక్కకు వచ్చేసాయి. మీరు చెప్పండి. కాడా. ఓకే, ఇప్పుడు కా ఇటు పక్కకు వచ్చేసాయి. నువ్వు ఇలా కా ఇటు పక్కకు వచ్చామ్మా. అలేమ్మా ఇటు పక్క. నువ్వు అక్కడే ఉండు, మధ్యలో. నువ్వు కదలకూడదు, నువ్వు మధ్యలో ఉండాలి. ఇప్పుడు పలకండి, చదువు. నువ్వు చదువు అమ్మా. నీదేంటి లెటరు? నీది ఏమైంది? ఏమొచ్చింది చెప్తే కదా బాగా. పాడాక. ఈ విధంగా మనము చాలా ఈజీగా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కింద వేసేయండి, చెప్తా. ఇప్పుడు నేను కలర్ చెప్తాను. గ్రీన్ కలర్ తీసుకో, ఒకటి ఏదో ఒకటి. ఓకే, ఏమక్షరం అది? ఇటు ఇచ్చి నాకు ఇచ్చి. నువ్వు రెడ్ కలర్ తీసుకో. అదేమి లెటర్ అది? నాకు ఇచ్చి. నువ్వు బ్లూ కలర్ తీసుకో. ఏమక్షరం అది? పా ఇచ్చి. పాప నువ్వు రెడ్ తీసుకో. రెడ్. ఏమక్షరం అది? శా. నువ్వు గ్రీన్ తీసుకో. రా. నువ్వు బ్లూ తీసుకో. గా. చూడండి, ఈ విధంగా మనము కలర్ని బట్టి తీస్తున్నప్పుడు కలర్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. కలర్ నేర్పించవచ్చు. కలర్తో పాటు ఏ అంటే అక్షరం వస్తుంది కాబట్టి ఆ అక్షరాన్ని వాడు చెప్పగలిగితే ఆ అక్షరాలను ఐడెంటిఫై చేసినట్టుగా మనం భావించుకోవచ్చు. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది మామూలుగా అయితే మరి పిన్నిస్తో కానీ సేఫ్టీ పిన్తో ఇలా జోబికి తిరగటమ్మా. ఇట్రా చిన్న, ఇట్రా నిలబడు. ఈ విధంగా ట్యాగ్ చేసుకోవచ్చు. మనం ఇలా గుచ్చేసుకొని పిన్ చేసుకోవచ్చు. అలా కూడా మరి జోబికి పెట్టేసుకొని ఆ అక్షరాలతో పిల్లల్ని 10 మంది ఎక్కువ మంది ఉన్నట్లయితే అందరికీ తలా ఒక అక్షరం ఇచ్చేసి వరుసగా నిలబెట్టేసి పడవారమ్మంటే గబగబా పా అక్షరం, డా అక్షరం, వా అక్షరం వచ్చేస్తారు. ఆ విధంగా కూడా మనం పెట్టి తయారు చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.